తెలంగాణ ఈపాస్‌కి సంబంధించి మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, ఆ వీడియోస్ లోపల రీసెంట్‌గా చేసుకున్న 2 వీడియోస్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి, రెన్యువల్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇంకొక వీడియో చేసుకున్నాం డేట్ ఎక్స్‌టెండ్ అయింది అని చెప్పి. సో, మనం ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి కావచ్చు, ఎడిటింగ్‌కి సంబంధించి కావచ్చు చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఆ వీడియోస్ లోపల నాకు కామన్‌గా ఇప్పుడు ఈపాస్‌కి సంబంధించి అడిగే డౌట్స్ ఏందంటే నా డీటెయిల్స్ లోపల నేను ఒకటి తప్పుగా ఎంటర్ చేసిన. సో, మిస్టేక్ అయింది అని చెప్పి అడగడం అయితే జరుగుతుందన్నట్టు. కాబట్టి మనం ఈ వీడియో లోపల ఎడిట్ ఆప్షన్ ఉంటదా? ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంటే ఏమేం డీటెయిల్స్ ఎడిట్ అయితాయి? మీరు మీ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడికెళ్ళాలి? ఏం జేయాలి? ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈపాస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా అప్డేట్స్ వస్తా ఉంటాయి కాబట్టి, మన ఛానల్‌కి మీరు కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, ఇఫ్ పాసిబుల్ నేను ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. ఫస్ట్‌లీ ఎడిట్ ఆప్షన్ ఉంటదా? అనే దానికంటే ముందు నేనొక విషయం జెప్పాలి. ఐ యామ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ 3 January 2026 ఓకేనా. సో, 3 January 2026 రోజు నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. సో, అప్డేట్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అయితా ఉంటాయి. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకు స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆర్ రెన్యువల్ చేసుకోవడానికి 31 March 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, ఇవి ఇందులోపల చేంజెస్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటదా? అనేది మనోళ్ళ పెద్ద డౌట్. ఓకేనా. సో, ఎడిట్ ఆప్షన్ ఉంటదా అంటే ఆఫ్‌కోర్స్ ఎడిట్ ఆప్షన్ ఉంటది. కానీ నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకేనా. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అయితే మనకి ఏమేమి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది? అండ్ ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది అనేది చెప్తాను నేను. ఓకేనా. సో, ఫస్ట్‌లీ మనం ఏదైనా ఒక బ్రౌజర్‌కి పోయి తెలంగాణ ఈపాస్, టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేయాలి. మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. టీఎస్ తెలంగాణ ఈపాస్ డాట్ సీజీజీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అంటే ఈ పోర్టల్ ఓపెన్ అయితది. మనకి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసినామనుకో, మనకిక్కడ కొన్ని ఆప్షన్‌లు కనబడతాయి. పోస్ట్ మెట్రిక్ అని చెప్పి, ప్రీ మెట్రిక్ అని చెప్పి, కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి, ఓవర్సీస్ అని చెప్పి, స్కిల్ అప్‌గ్రేడేషన్ అని చెప్పి ఇట్లా మనకు చూపెడతాయన్నట్టు. మనం ఇందులోపల ఏది చూజ్ చేసుకోవాలి కదా అంటే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్‌ని చూజ్ చేసుకోవాలి. సో, మీరు ఇంటర్మీడియేట్ అయినా, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ అండ్ డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ, ఎంటెక్, సో, ఎంఏ లైక్ సమ్ కోర్సెస్ ఉంటాయి కదా! సో, పోస్ట్ మెట్రిక్ ఈస్ నథింగ్ బట్ 10థ్ తర్వాత ఉన్న కోర్స్ అన్నిటిని పోస్ట్ మెట్రిక్ అంటాం. సో, ఇక్కడ మనకేందంటే అదర్ స్టేట్స్‌కి సంబంధించి సో, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటది. రెన్యువల్ ఉంటది ఫస్ట్, సెకండ్ ఆప్షన్ లోపల. థర్డ్ ఆప్షన్ లోపలేందంటే ఫ్రెష్ అప్లికేషను. ఫోర్త్ ఆప్షన్‌లో గూడా లైక్ ఏదైతే రెన్యువల్ ఉంటదో రెన్యువల్ ఓకేనా. థర్డ్ ఆప్షన్ లోపల ఫ్రెష్ అప్లికేషను. ఫోర్త్ ఆప్షన్ లోపల రెన్యువల్. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ లోపల టీ వాలెట్ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము. అండ్ ఫోర్త్ ఆప్షన్ లోపలేందంటే ప్రింట్ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది. అండ్ సెవెంత్ ఆప్షన్ లోపల అప్లికేషన్ స్టేటస్ ఓకేనా. పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్. అండ్ ఎయిత్ ఆప్షన్ లోపల ఎడిట్. మనకు గావాల్సిందేంది? ఎయిత్ ఆప్షన్ లోపలున్న ఎడిట్. ఓకేనా. సో, మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం ఫ్రెష్ అప్లికేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ అనేది చేసుకోవచ్చన్నట్టు. సో, మనం ఏం జేయాలి? ఇప్పుడు ఎడిట్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. సో, ఎడిట్ మీద ప్రెస్ చేస్తే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్ అనేది వర్క్ అయితలేదు. ఓకేనా. సో, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో, ఎందుకు అనేది మనకు తెలవది. అఫీషియల్‌గా మనకు ఎట్లాంటి అప్‌డేట్ అయితే లేదు. ఇది పోర్టల్ అయితే పనిచేస్తలేదు అన్నట్టు. సో, మీరు ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు ఫస్ట్. ఓకేనా. సో, ఇందులోపల 2024, 25 అనే చూపెడుతుంది. మీ అకాడమిక్ ఇయర్ ఏంది అనేది ఫస్ట్ చూసుకోవాలి మీరు. మీ అకాడమిక్ ఇయర్ ఏంటిది? ఒకవేళ మీరు ఏ ఇయర్‌లో జాయిన్ అయితే ఆ ఇయర్ దాని నెక్స్ట్ ఇయర్ అన్నట్టు. మీరు ఒకవేళ 2025లో జాయిన్ అయ్యారనుకో 2025, 2026 అనేది మీ అకాడమిక్ ఇయర్ అయితది. ఓకేనా. సో, ఇక్కడ మనకేం చూపెడుతోంది? 2024 చూపెడుతుంది. ఓకేనా. 2024 చూపెడుతుంది. 25 చూపెడుతుంది. అండ్ దాంతో పాటుగా మనం మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 2024, 25 అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీ అకాడమిక్ ఇయర్ 2024, 25 అయిందనుకో, ఆ 2024, 25 సెలెక్ట్ చేసుకోరి. మీకు అప్లికేషన్ ఐడీ ఉంటది. స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ఐడీ ఇవ్వండి. అండ్ మీ ఎస్ఎస్‌సి పాస్ ఔట్ ఇయర్ ఏదైతే ఉందో మీ ఎస్ఎస్‌సి పాస్ ఔట్ ఇయర్ ఇక్కడ ఇయ్యాలి.
అండ్ దాని తర్వాత మీ ఎస్ఎస్‌సి ఎట్లా పాస్ అయ్యారు మీరు? డైరెక్ట్ డిగ్రీనా? రెగ్యులరా? లేకపోతే సప్లిమెంటరీయా? ఓఎస్ఎస్సా? అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం అందరూ రెగ్యులరే అయితారు. దాని తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఇయ్యాలి. అండ్ దెన్ గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. సో, గెట్ డీటెయిల్స్ అని కొట్టుడుతోటి ఏందంటే మనకు మన పోర్టల్ అనేది ఓపెన్ కావాలి ఎడిట్ చేసుకోవడానికి. కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడైతే అది వర్క్ అయితలేదు బ్రో. ఆన్ 3 జాన్వరి 2025 రోజు 2026 రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? 3 జాన్వరి 2026 రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేసే టైంకి ఈ పోర్టల్ అనేది పనిచేస్తలేదు. సో, నేను కొట్టినప్పుడు సంథింగ్ రాంగ్ అని చెప్పి వస్తుందన్నట్టు. ఓకేనా? లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది. సో, ఈ 2024, 25 అకాడమిక్ ఇయర్‌లో వాళ్ళదంతే వస్తుంది. 23, 24 అకాడమిక్ ఇయర్ వాళ్ళది అంతే వస్తుంది. 22, 23 వాళ్ళది కూడా అంతే వస్తుంది. ఓకేనా? డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి. సో, ఈ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే చూపెడుతుంది. మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? సో, యాస్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేసేటప్పుడు మాత్రం ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు. ఒకవేళ మీకు మీ అకాడమిక్ ఇయర్ చూపెట్టింది అంటే సెలెక్ట్ చేసుకోవాలి. మీ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ దాని తర్వాత మీ అప్లికేషన్ ఐడీ ఇచ్చి మీ ఎస్ఎస్‌సి పాస్ టైప్ ఎట్లా పాస్ అయ్యారు? రెగ్యులరా? డైరెక్టా? సప్లీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్‌సి ఇయర్‌ని సెలెక్ట్ చేసుకొని మీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనుర్రి మీ డీటెయిల్స్ అనేది చూపెడతా అన్నట్టు. సో, మీ డీటెయిల్స్ ఎట్లా చూపెడతది అనంటే ఇట్లా చూపెడతది. ఓకేనా? సో, ఆల్రెడీ ఐ మేడ్ థిస్ నేను ప్రీవియస్‌గా చేసినప్పుడు నేను తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే ఓపెన్ అయితలేదు. ఇట్లా చూపెడతా అన్నట్టు. ఎడిట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి. ఇక్కడ మనకు అప్లికేషన్ డీటెయిల్స్ లోపల ఏం చూపెడతది కదా అంటే అప్లికేషన్ ఐడీ చూపెడతది, స్టూడెంట్ నేమ్ చూపెడతది, అండ్ ఫాదర్ నేమ్ చూపెడతది, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ చూపెడతది, ఎస్ఎస్‌సి టైప్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి డీటెయిల్స్ అనేది మనకు చూపెడతది. అండ్ దెన్ మనకు అడ్రెస్ చూపెడతది. ఓకేనా? సో, మన అడ్రెస్ ఏంటిది? మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు? మీరు ఏ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు? మీ పిన్ కోడ్ ఏంది? మీ మండల్ ఏంటిది? మీ హౌస్ నంబర్ ఏంది? మీ ఈమెయిల్ ఐడీ ఏంటిది అని చెప్పి, అండ్ మీ మొబైల్ నంబర్ ఏంటిది అని చెప్పి, మొబైల్ నంబర్ లోపల అది సెల్ఫా, ఫ్యామిలీయా, ఫ్రెండ్సా అని ఉంటదన్నట్టు ఆప్షన్ అది చూపెడతది. ఓకేనా? అండ్ దాని తర్వాత సెట్ డీటెయిల్స్ చూపెడతదన్నట్టు. ఓకేనా? సెట్ డీటెయిల్స్ లోపల సో, ఏ సెట్, ఎంసెట్టా, ఐసెట్టా, ఈసెట్టా, లాసెట్టా అని చెప్పి, లేదు సెట్ డీటెయిల్స్ లేకపోతే డైరెక్ట్ కాలేజ్ డీటెయిల్స్ చూపెడతానన్నట్టు. ప్రెజెంట్ కాలేజ్ డీటెయిల్స్. ఓకేనా? సో, మీరు ఏ కాలేజు, కోర్స్ ఇక్కడ మనకేందంటే కాలేజ్ డీటెయిల్స్ చూపెడతది, కోర్స్ డీటెయిల్స్ చూపెడతది, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉన్నది, మీది ఏ యూనివర్సిటీ, మీ కాలేజ్ పేరు ఏం పేరు, మీ కాలేజ్ ఏ మండల్ లోపల ఉన్నదని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్స్ చూపెడతది. ఇందులోపల మనకు అన్నీ చేంజ్ కావు. ఓకేనా? సో, కాలేజ్ డీటెయిల్స్, మీ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ ఓకేనా? కాలేజ్ లోపల అడ్మిషన్ నంబర్ ఎంత? కాలేజ్ లోపల మీరెప్పుడు అడ్మిషన్ అయ్యారు అని చెప్పి డేట్, స్కాలర్‌షిప్ టైప్ ఏంది? ఓకేనా? కాలేజ్‌కిను మీ ఇంటికి ఎంత దూరం ఉన్నది అని చెప్పి, మీ ఊరికి ఎంత దూరం ఉందని చెప్పి, అండ్ దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ చూపెడతది. ఓకేనా? బ్యాంక్ నేమ్ ఏంటిది? బ్యాంకు లైక్ బ్రాంచ్ నేమ్ ఏంటిది? ఓకేనా? బ్యాంక్ పేరేంటిది? బ్రాంచ్ పేరేంటిది? అకౌంట్ నంబర్ ఏంటిది? అని చెప్పి ప్రతీదీ చూపెడతది బ్రో. ఓకేనా? ఇందులోపల అన్నీ ఎడిట్ కావు. ఓకేనా? సో, ఇందులోపల ఏవైతే ఈ డీటెయిల్స్ చూపెడుతుందో, ఈ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చు గానీ, అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ కావు. ఓకేనా? సో, ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఉందిగా, మీరేం చేయాలి కదా అంటే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారో, ఆ డీటెయిల్స్ అనేది చూపెడుతుందా లేదా అని చెప్పి చూడండి. ఒకవేళ ఆ డీటెయిల్స్ లోపల ఏదైనా డీటెయిల్స్ చూపెడితే చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేంజ్ అయితే అయితది. ఓకేనా? లేకపోతే కాదు. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా! ఈ ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, నేను సో, ఏదైతే ఉందో సో, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడైతే సో, 3 జనవరి 2026 రోజు నేను ట్రై చేసినా ఓపెన్ కాలేదు. ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను ఎడిట్ చేసిన. ఎడిట్ అయింది. కానీ ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ చూపెడతలేదు. సో, ఆ ఎడిటింగ్ లోపల కూడా అన్ని డీటెయిల్స్ చేంజ్ కావు. నేనేం చేసినా కదంటే కాలేజ్ డీటెయిల్స్ ఓకేనా? సో, మన హౌస్ నంబర్ లాంటి డీటెయిల్స్ అనేది చేంజ్ చేసినా చేంజ్ అయినాయి. ఓకేనా? సో, అది. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ సో, మీరు ట్రై చేయండి. అండ్ ఎప్పటివరకు మనకు మేబీ ఎడిట్ ఆప్షన్ రావచ్చు కదా! అనంటే అరౌండ్ మనకి 31 మార్చ్ ఉన్నది కదా! 31 మార్చ్ వరకు ఓపెన్ కావచ్చు ఎడిట్ ఆప్షను. ట్రై టు చేంజ్. బ్రో నాకు అర్జెంట్ ఉంది. ఓకేనా? మా కాలేజోళ్ళు ప్రెషర్ చేస్తున్నారు అన్న సిట్యుయేషన్ లోపల మీరు ఏం చేస్తారు కదా! అంటే మీరు డైరెక్ట్‌గా మనకు తెలంగాణ ఈపాస్ ఆఫీస్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఎక్కడుంది బ్రో మరి ఆఫీస్ అనంటే మనకు హైదరాబాద్ లోపల మాసబ్ ట్యాంక్ దగ్గర ఈ ఆఫీస్ అయితే ఉంటది. ఓకేనా? సో, మీరు డైరెక్ట్‌గా నేనెందుకు చెప్పినా ఇదంతా అనంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ అటెంప్ట్ ఓకేనా? సో, మీ ఎడిట్ చేసేది ఏదైనా చిన్నదుంది అనంటే మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, మనకి ఆల్రెడీ డేట్ 31 మార్చ్ 2026 దాకా ఎక్స్‌టెండ్ అయింది. ఇంకా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకేనా. సో, ఇంకా గూడా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక 1 మంత్ గూడా ఎక్స్‌టెండ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఏప్రిల్ 31 వరకు గూడా లైక్ ఏప్రిల్ 30 వరకు గూడా మనకు ఏమైతది అంటే ఎక్స్‌టెండ్ అయితదన్నట్టు. ఓకేనా. ఏప్రిల్ 30, 2026 ఆర్ ఇంకా ఎక్కువ గూడా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు చూడండి 31 మార్చ్ 2026 దాకా ఎడిట్ అయ్యే ఛాన్స్ ఉందా అని జెప్పి చెక్ జేయండి. ఇఫ్ ఎడిట్ అయిందనుకో ఓకే. ఓకేనా. సో, ఇఫ్ ఎడిట్ అయితే ఓకే. లేదు బ్రో మా కాలేజోళ్ళు కొంచెం ప్రెషర్ చేస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ అనేది పక్కా కావాలి. మా క్యాస్టే తప్పు పడ్డది. ఓకేనా. లేకపోతే మా ఇన్‌కమ్ నంబర్ తప్పు పడ్డది. లేకపోతే మా డీటెయిల్స్ సమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పు పడ్డాయి అన్న సిట్యుయేషన్ లోపల ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ గో టు తెలంగాణ గో టు తెలంగాణ ఈపాస్ ఆఫీస్. ఓకేనా. తెలంగాణ ఈపాస్ ఆఫీస్‌కి ఎళ్ళండి. ఎక్కడుంటది మరి ఈపాస్ ఆఫీస్ అంటే మాసప్ ట్యాంక్. మీరు గూగుల్ మ్యాప్స్ ఉంటదా? గూగుల్ మ్యాప్స్ లోపల యూ కెన్ డైరెక్ట్‌లీ ఎంటర్ తెలంగాణ ఈపాస్ ఆఫీస్. మీకు తెలంగాణ ఈపాస్ ఆఫీస్ చూపెడతది. ఓకేనా. సో, మనకేందంటే డీఎస్ఎస్ భవన్ లోపల మనకి ఎస్‌పీఐయు గ్రౌండ్ ఫ్లోర్ అక్కడే ఉంటది. ఓకేనా. నాకు గూడా ఎగ్జాక్ట్‌గా నేను గూడా ఎప్పుడు ఎళ్ళలేదు. నాకు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు జెప్పిర్రు నాకు. ఓకేనా. సో, డీఎస్ఎస్ భవన్ లోపలుంటది. అక్కడికి బోయి డీఎస్ఎస్ భవన్ లోపల స్కాలర్‌షిప్ ఆఫీస్ ఎక్కడుంటదంటే వాళ్ళు జెప్తారు మీకు. మాసప్ ట్యాంక్ హైదరాబాద్. సో, అపోజిట్ చాచా నెహ్రూ పార్క్, డీఎస్ఎస్ భవన్. ఓకేనా. సో, టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా ఉండి ఓకేనా. సో, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు హెల్ప్‌లైన్ సెంటర్స్ ఇక్కడ మనకు నంబర్స్ ఇచ్చిర్రు. ఈ నంబర్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా. సో, 04023120311 ఓకేనా. 04023120312 ఓకేనా. సో, ఇక్కడ మనకి ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. సో, వర్కింగ్ డేస్‌లో మాత్రమే కాల్స్ చేయడానికి ట్రై చేయండి. మెయిల్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఆఫ్‌లైన్ లోపల మాసప్ ట్యాంక్‌కి ఎళ్తా అండ్ ఏదైతే డీఎస్ఎస్ భవన్‌కెళ్తా అనుకున్న సిట్యుయేషన్ లోపల వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఎళ్ళండి. ఓకేనా. వర్కింగ్ డేస్‌లో మాత్రమే వెళ్ళండి. అండ్ మీ ఇష్యూ ఏంటిది? ఒకవేళ ఎడిట్ కావాలనుకున్నారనుకో మీరు. ఆ ఎడిట్‌ని ఫుల్‌ఫిల్ జేయడానికి లైక్ ఆ ఎడిట్ కావాలంటే నీ దగ్గర ఏంటిదంటే ప్రూఫ్ ఉండాలి. నా డీటెయిల్స్ ఇవి. ఇది ఇక్కడ మిస్టేక్ పడ్డది. నేను దీన్ని ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నా అనంటే నువ్వేం జేయాలే? ఈపాస్‌కి సంబంధించి మనకు అప్లికేషన్ ఫార్మ్ ఉంటది గదా! సో, ఈపాస్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్ము, నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎళ్తే చేంజెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా యాస్ ఐ సెడ్ ఎర్లియర్ ఓకేనా. నేను ప్రీవియస్‌గా మీకు చెప్పినట్టుగా మనం డాక్యుమెంట్‌లు గూడా అప్‌లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటది కానీ, సో, ఇప్పుడైతే పోర్టల్‌లు ప్రాపర్‌గా పనిచేస్తలేదు. ఓకేనా. సో, ఇక్కడ మీకేందంటే సో, ఆధార్ కార్డ్ పోస్ట్ మెట్రిక్ ఆధార్ కార్డ్ అప్‌లోడ్ అని చెప్పి చూపెడతది. ఒకవేళ మీకేమైనా మెసేజ్ వచ్చిందనుకో ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయండి అని చెప్పి, అది అప్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ పాస్‌బుక్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు మనం. అండ్ లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్‌లోడ్ అయితే ఓకే. అప్‌లోడ్ కాకపోతే మాత్రం ఇట్స్ బెటర్ టు గో అండ్ విజిట్ తెలంగాణ ఈపాస్ ఆఫీస్. ఓకేనా. డైరెక్ట్‌గా పోయి విజిట్ అయితేనే బెస్ట్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఎడిట్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా అండ్ ఎడిట్ ఎడిట్ అయితుంది అని చెప్పి మనకేమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, నేనేదైనా చెక్ చేసినా కూడా ఐ విల్ టెల్ యూ. ఒకవేళ మీరు ఎడిట్ అయితుంది అని చెప్పి చూసినా కూడా నాకు కూడా కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ టెల్ ఎవ్రీవన్. సో, అందరికి కూడా హెల్ప్ అయితది. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్.